రెండేళ్ల పాలనలో రేవంత్ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీ ఇచ్చిన పథకాలు ఎక్కడా అని అడిగితే బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే భయంతోనే పాలమూరు ప్రాజెక్టును రేవంత్ పూర్తి చేయడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. నందినగర్ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. నందినగర్ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, సుమారు ఏవైతే చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారు నందినగర్ నివాసం నుండి ఇప్పుడే బయలుదేరారు. మరి ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాల గోదావరి అంశం పైన కూడా దానిపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ బయలుదేరారు. ఇక్కడ నుండి నేరుగా అసెంబ్లీకి వెళ్ళి తర్వాత ఈ రోజు జరుగుతాయి. ప్రధానంగా దీంట్లో చూసుకుంటే ప్రధానంగా ఈ రోజు చూసుకుంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలకు నిర్వహిస్తారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి దగ్గర నుండి నందినగర్ నివాసం నుండి బయలుదేరారు. ఇక్కడ నుండి నేరుగా అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ దగ్గర సమావేశాలకు హాజరు కానున్నారు. కృష్ణా గోదావరి జలాల పైన జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎండగట్టే అవకాశాలు కూడా బాగా ఉంటాయి. దీన్ని ప్రధానంగా చూసుకుంటే ఇంకొక విధంగా రంగనాయక్ గారు అటు జలాల విషయం పైన కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు.
నీటి వాటా పైన కూడా ప్రధానమైన చర్చ తేలాలి. నీటి వాటా పైన బీఆర్ఎస్ పార్టీకి అటు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలను ఎండగడుతుందని కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.